విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి శ్రీ కృతకృత నామ సంవత్సరం ఉగాది పండుగ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము. రాశి ఫలాలు మనం ప్రతిరోజు చూస్తుంటాము, వీక్లీ తెలుసుకుంటాము, ప్రతి నెల చూసుకుంటాం, ప్రతి సంవత్సరాలు కూడా చూసుకుంటుంటాము. అంటే మన గురించి మనం ఎప్పుడు ప్రతిరోజు పరిశీలన చేస్తుంటాము. ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది, ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది, ఈ రోజు మనకి ఎలా ఉండబోతుందని. అంటే ఎలా ఉండబోతుందని తెలుసుకునే కన్నా అది ఎలా ఉండాలి డిజైన్ చేసుకుంటే మరీ మంచిది. ఎలా ఉండబోతుంది తెలుసుకునే కన్నా అది ఎలా ఉండాలి తెలుసుకుంటే మరీ మంచిది. అంటే ఎలా ఉండాలంటే అది ప్రతి ఒక్క వ్యక్తి ఊహకు అందిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి అది చేతిలో ఉంది. ఎందుకంటే జ్యోతిషాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరికీ చెప్తుంటా, ప్రతిసారి చెప్తుంటా, జ్యోతిషం కేవలం మ్యాప్ చూపెడుతుంటుంది, మీరే వెళ్ళాల్సింది, అక్కడ మీరే వెళ్ళాల్సింది. కొందరు ఏంటంటే క్రికెట్ లోపల టాపర్గా ఉంటారు, కొందరు అడ్వకేట్లో టాపర్ ఉంటారు, మరి కొందరు స్పోర్ట్స్లో టాపర్ ఉంటారు, మరి కొందరు స్పిరిచువల్ లోపల చాలా టాపర్ ఉంటారు. అంటే ప్రతి ఒక్క కేటగిరీ లోపల కొందరు టాపర్ ఉంటారు. ఒకటే కేటగిరీ లోపల అందరు టాపర్ ఎప్పుడు ఉండరు. ఎందుకంటే ఇది భగవంతుడి సృష్టి. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్తో పాటు ఆ సమయం కూడా కాలావధి ఉంటుంది. ఆ సమయం వరకే వాళ్ళు చాలా టాపర్గా ఉంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ కిందికి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ కిందికి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు వెళ్తుంటారు. అంటే ఈ భగవంతుడి సృష్టి లోపల ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. ఆ కోరిక అనుసారంగానే వ్యక్తి నడుస్తుంటుంటాడు. కాబట్టి మకర రాశి వారి జీవితం కూడా ఈ సంవత్సరం అలాగే ఉండబోతుంది. మీ కోరిక ఏంటి ముందు తెలుసుకోండి. మీ కోరిక ఏంటి ముందది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా మంది ఈ టైంలో కనుక మీరు గమనించినట్లయితే కోరికలు అయితే ఉన్నాయి, కానీ దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా పూర్తి చేయాలి అర్థం అవ్వట్లేదు. ప్రత్యేకంగా ఈ పాయింట్ మకర రాశి వారికి అంత సరిగా అయితే అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే అనుకుంటున్న ఒక్కటి కానీ దాంతో వేరేగానే జరుగుతుంది. చాలా మనం ప్రయత్నిస్తున్నాము, కానీ ప్రయత్నం చేసినా కూడా అంత సఫలీకృతం అవ్వట్లేదు. దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి, అది వేరే విషయము. అని రాశి ఫలాలు గోచర గ్రహస్థితి లగ్న రాశి చిన్న రాశి ఆధారంగా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి కనుక మీకు తెలిసినట్లయితే మరీ చాలా మంచిది, చాలా ఈజీగా మీకు ఇంకా అర్థమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండి తీరుతుంటాయి. ఇక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం గురు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి పంచమ స్థానంలో కలగబోతున్నాడు. శని దేవుడు ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే ధన స్థానం లోపల ఉండబోతున్నాడు. అని అలాగే రాహుకేతు సంబంధం తృతీయ భాగ్యస్థానంతో ఉండబోతుంది. చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఏదైనా సమస్యలు కనుక చాలా పెద్ద క్రిటికల్ కనుక ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలా కనుక చూసుకునేది లాస్ట్ 1.5 years నుంచి మకర రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో అలా కాదు. కొన్ని మంచి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. కొన్ని అనుకున్న మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో, మీ కళలు ఏవైతే ఉన్నాయో అందులో 70% పూర్తి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక మిగతా కనుక జరగాయి అంటే అలా కాదు. మిగతా జరగబోయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు మనం అనుకున్నది పరిపూర్ణంగా ఇవ్వడు. మళ్ళీ చెప్తున్నా, పరిపూర్ణంగా కనుక ఇస్తే అందులో ఏదో ఒక తక్కువ ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనకు కనిపించడానికి పరిపూర్ణంగా ఉంటుంది, కానీ ఎలా మనం అందులో లోపల వెళ్తుంటాం. అప్పుడు మనకు అర్థం అవుతుంది మనం అడిగేమేంటి, భగవంతుడు ఇచ్చాడేంటి. కానీ భగవంతుడు అన్ని ఇస్తాడు అనుకుంటే, కానీ మనకి ఇంకా చాలా ఎక్కువ ఇవ్వడానికి స్టార్టింగ్కి తక్కువ ఇస్తుంటాడు. మనకు పెద్ద కావాలంటే స్టార్టింగ్ మనం చిన్నదాని నుంచే మనం వెళ్ళాల్సింది. కాబట్టి మకర రాశి వారు కూడా భగవంతుడు ఈ సంవత్సరం 70% అనుకూలంగా పరిస్థితి తప్పకుండా పెట్టబోతున్నాడు. దిగులు పడకండి. ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు మనం ఇన్కమ్ సోర్స్ గురించి కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇన్కమ్ చాలా బాగుండబోతుంది. ఇక్కడ బాగుండడం వేరు, చాలా బాగుండడం వేరండి.
ఎందుకంటే బాగుండడం అంటే నార్మల్గా బాగుండడం, ప్రతి ఒక్కరు ఇప్పుడు కష్టపడితే డబ్బు వచ్చుద్ది, ఎవరైతే ప్రతిరోజు పని చేసి డబ్బు సంపాదించుతున్నారో మామూలు విషయమే. కానీ చాలా బాగుండడానికి చాలా వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. చాలా బాగుండడం అంటే ఏంటంటే మీరు కష్టం చాలా ఎక్కువ చేయబోతున్నారు. శ్రమ చాలా ఎక్కువ చేయబోతున్నారు. శ్రమ ఎక్కువ చేయడం వల్ల దాని నుంచి దక్కే ఫలితం ఏదైతుందో అది ఎక్కువగానే ఆర్థిక రూపం లోపల ఉండబోతుంది. లేకపోతే పూర్వం మీరు చేసిన శ్రమ ఏదైనా ఉన్నట్లయితే స్ట్రగల్ కనుక ఎక్కువ కష్టపడినట్లయితే దాని రిజల్ట్స్ పరంగా మీకు ఎక్కువగానే దక్కబోతుంది. కాబట్టి మకర రాశి వారికి ఇన్కమ్ సోర్స్ పరంగా చాలా బాగానే ఉండబోతుంది. చాలా కష్టపడబోతున్నారు. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. కొత్త కొత్త సైడ్ ఇన్కమ్ సోర్స్ కూడా మీరు ఈ సంవత్సరం పెంచుకోబోతున్నారు. సెకండ్ కేటగిరీ జాబ్. జాబ్ గనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎవరికైతే జాబ్ లేదో, జాబ్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి కాస్త జాబ్ లోపల చిన్న అంటే ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది. ఈ పరిస్థితి కనుక మీరు గమనించినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైం లోపల మకర రాశి వారికి జాబ్ పరంగా కాస్త రిస్క్ అయితే ఆ టైంలో ఉండబోతుంది. ఒకవేళ మీకు నిజంగానే వేరే చోటు ట్రాన్స్ఫర్ కావాలి, వేరే చోటు మీరు మారాలనుకున్నట్లయితే తప్పకుండా మారవచ్చు, పర్వాలేదు. కాదు నాకు ఇన్నో చోటే ఉండాలని ఉంది, కానీ చాలా మంది నన్ను వెంటాడుతున్నారు, చాలా మంది ఎలాంటి అంటే తప్పు లేకున్నా కూడా నన్ను చాలా మంది ప్రాబ్లమ్స్ చేస్తున్నట్లయితే అలాంటి టైం లోపల మీరు కాస్త ఆ టైంలో ఓపికతో ఉండి తీరాలి. అని ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా చాలా బాగా ఉండబోతుంది. ఎక్కువ పరంగా అంటే ఎక్కువ ఇబ్బంది అయితే లేదు. కాస్త నేను చెప్పబోయే విషయం ఏంటంటే కాస్త డబ్బు కనుక ఎక్కువ ఆశించుతున్నట్లయితే కాస్త కొన్ని విషయాలు దొరికిపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. ఈ దొరికిపోయే అవకాశం కూడా మీరు గమనించండి. డిసెంబర్, జనవరి లోపల మీరు ఎక్కువ కొన్ని విషయాల లోపల ఫ్రంట్ పేజ్కి వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండండి ఆ టైం లోపల. అని అదృష్ట సహకారం కనుక చూసుకునేది మకర రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సహకారం మకర రాశి వారికి 72% ఉండబోతుంది. కాబట్టి దిగులు పడకండి, అన్ని చక్కగా జరుగుతాయి. కానీ స్పిరిచువల్ లోపల ఈ సంవత్సరం చాలా కొత్తతనం కలగబోతుంది. చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. భగవంతుడి పట్ల ఆసక్తి ఎక్కువ పెరగబోతుంది, భక్తి ఎక్కువ పెరగబోతుంది. అని తీర్థక్షేత్రాలు, యాత్రలు చాలా చేయబోతున్నారు. ఒక జీవితం లోపల గురు దక్కే అవకాశం కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల లోపల దక్కే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా మకర రాశి వారికి కాస్త డిస్టర్బెన్స్ తప్పకుండా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా డిస్టర్బెన్స్ తప్పకుండా ఉండబోతుంది. డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది ఏదైనా ఉంటుందా అంటే ఇబ్బంది ఏది ఉండదండి. ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కానీ ఆ ప్రాబ్లం నుంచి మీరు బయట కూడా పడతారు. కానీ ప్రాబ్లం వచ్చుద్ది. ఆరోగ్యపరంగా ప్రాబ్లం 100% వచ్చుద్ది, కానీ దాని నుంచి మీరు బయట కూడా పడతారు. కాబట్టి ప్రాబ్లం వచ్చిందని మరీ భయపడకండి. అది మళ్ళీ వెళ్ళాల్సిందే, మళ్ళీ వెళ్ళి తీరుద్ది. కానీ రావాల్సిన ముఖ్య కారణం ఎందుకంటే అది అనుభవించడానికి వచ్చింది. కాబట్టి మీరు అనుభవించి మళ్ళీ వెళ్తుంది. దాని నుంచి ఇలాంటి రకమైన ఇబ్బంది అయితే మీకు కలగదు. కాస్త డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప దాని నుంచి కొత్త విషయాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు. దాంపత్య జీవితం కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఈ సంవత్సరం దాంపత్య జీవిత పరంగా బాగుండబోతుంది. నార్మల్గా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లి యోగం కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఎవరికైతే పెళ్లి అయింది, దాంపత్య జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఎదుర్కొన్నట్లయితే అలాంటి వారు కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు దాంపత్య జీవితం అంటే మామూలుగా మకర రాశి వారి దాంపత్య జీవితం ఎప్పుడు అనుకూలంగా ఉండదు. ఎవరైనా మకర రాశి వారు మీరు చూడండి, వాళ్ళ దాంపత్య జీవితం ఎప్పుడు అనుకూలంగా ఉండదు. అనుకున్నట్టయితే ఉండదు, ఇక అనుకూలంగా అయితే తర్వాతనే చూడాల్సి వస్తుంది. కాబట్టి దాంపత్య జీవితం కొన్ని పరిహారాలు మకర రాశి వారు తప్పకుండా చేసుకోవాలి. వ్యాపార పరంగా కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఒక విషయం ఏంటంటే ఈ సంవత్సరం వ్యాపారం పరంగా బాగుండబోతుంది. సైడ్ ఇన్కమ్ పెంచుకోవడం వల్ల వ్యాపారం లోపల, బిజినెస్ లోపల కొత్త స్కిల్స్ అయితే డెవలప్మెంట్ కాబోతున్నాయి. ఈ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ప్రత్యేకంగా ఒక శుభం ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ పెరగబోతుంది. ఈ పెరుగుతున్న నాలెడ్జ్ మీరు మీ బిజినెస్ లో కూడా మీరు ఎక్స్పాండ్ అయితే మీరు చేయబోతున్నారు. కాబట్టి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం బాగుండబోతుంది. ప్రత్యేకంగా ఎవరైతే శుక్రునికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మరీ బాగానైతే ఉండబోతుంది. ఇక ఖర్చు పరంగా కనుక చూసుకున్నది ఈ సంవత్సరం ఖర్చులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మరి అంత ఎక్కువ లేవు. అంటే ఈ సంవత్సరం కాస్త డబ్బు నిలబడుకునే అవకాశం అయితే ఉంది. మీకు అనిపించవచ్చు ఏమండి డబ్బు చాలా ఖర్చు అవుతుంది, ఎలా సేవింగ్ చేసుకోగలుగుతాము? మీరు డబ్బు ఖర్చు అవుతుందని తెలిసి కూడా మీరు డబ్బు బంగారం లోపల, షేర్స్ లోపల, సిల్వర్ లోపల, క్యాపిటల్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప అనవసరమైన వస్తువులు, ఇనప సామాన్ లోపల ఎక్కువ వస్తువులు ఖర్చులు కొనిపే చేయకండి. ఇల్లు కొనండి, స్థలం కొనండి, భూమి కొనండి, పొలం కొనండి, దాంతోపాటు బంగారం కొనండి. అంటే వస్తువులు ఏవైతే రేట్లు పెరుగుతాయో అవి కొనండి తప్ప మీరు అనవసరమైన వస్తువులు భౌతిక జీవితం లోపల మిమ్మల్ని
కోరికల్ని పూర్తి చేసే వస్తువులు అస్సలు కొనకండి. ఎందుకంటే ఇవి ఆఖరికి మిమ్మల్ని రోడ్డు పైన తెచ్చే వస్తువులే. కాబట్టి మిమ్మల్ని లైఫ్ లోపల ముందుకు తీసుకెళ్లే అవసరానికి డబ్బు ఇచ్చే వస్తువులు భూమి లోపలనే చాలా ఎక్కువైతే మీకు ఉంది. కాబట్టి అటు పైన ఎక్కువ ఖర్చు పెట్టుకోండి. అది క్యాపిటల్ లోపల ఇన్వెస్ట్‌మెంట్ తప్పకుండా మీ దగ్గర ఉండి తీరుద్ది. శత్రువులు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నారు. శత్రువులు అంటే ఎలాంటి శత్రువులు? కనిపించలేని శత్రువులు. కనిపించలేని శత్రువులు ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా వెంటాడబోతున్నారు. మీరు వాళ్ళని ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతారా అంటే ఎదుర్కొంటారు. చాలా కఠినంగా ఎదుర్కొని ముందుకెళ్తారు. కానీ శత్రువులు ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువైతే ఉండబోతున్నారు. మీకు కనిపించరు. కానీ చాలా మంది శత్రువులు మీ వెనక పైన ఎక్కువ అటాక్ చేయడానికే ప్రయత్నించుతుంటారు. విద్యార్థులు కనుక చూసుకుంటే మకర రాశి వారి విద్యార్థులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా చాలా బాగుండబోతుంది. కెరియర్ లోపల అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. కెరియర్ లోపల మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకోసం అనుకూలంగా ఉండబోతున్నాయి. కానీ ఏం తీసుకోవాలనుకున్నా, కెరియర్ ఏది తీసుకోవాలనుకున్నా కూడా మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటది. ఆ ఒపీనియన్ అనుసారంగా వెళ్ళండి. మీ ఫ్రెండ్ ఏది తీసుకున్నాడు, మీ కొలీగ్స్ ఏది తీసుకున్నాడు చూడకండి. మీరేం చేయాలని అనుకుంటున్నారో అది తెలుసుకోండి. అది తెలుసుకొని మీరు వెళ్ళండి అని ఎవరిదైనా సలహా గైడెన్స్ తప్పకుండా మీరు తీసుకోండి. ఇక ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు ఈ మకర రాశి వారు, వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా చాలా బాగుండబోతుంది. ప్రేమ జీవితం లోపల ఏదైనా తగులు, ఏదైనా ప్రాబ్లమ్స్ ముందు నుంచి నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ దక్కుద్ది. మళ్ళీ కలిసే అవకాశం అయితే చాలా చక్కగా చాలా అనుకూలంగా ఎక్కువైతే ఉండబోతుంది. కుటుంబ పరంగా కనుక చూసుకుంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆగస్ట్, సెప్టెంబర్ అదే రకంగా అక్టోబర్ ఈ 3 నెలల లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ నుంచి కాస్త అనవసరమైన తగులు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువైతే కనబడుతుంది. మీరేం చేయకపోయినా కూడా మీ పైన బ్యాడ్ ప్యాచ్ పడే అవకాశం ఆ టైంలో ఎక్కువైతే ఉండబోతుంది. కానీ మిమ్మల్ని ఫ్యామిలీ తప్పకుండా అర్థం చేసుకుంటది. ఎందుకంటే కొన్ని విషయాల లోపల మీరు అనుకూల నిర్ణయం తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ తప్పకుండా చేసి తీరుద్ది. ఇక హాబీస్ కనుక చూసుకున్నైతే మకర రాశి వారి హాబీస్ ఏమైనా ఉన్నట్లయితే అవి పూర్తి చేసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం మీ హాబీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీ హాబీస్ లోపల కొత్తతనం అయితే చాలా రాబోతుంది. సోషల్ మీడియా అదే రకంగా ఆన్లైన్ టెక్నాలజీ నుంచి మీరు చాలా పరిచితులు కాబోతున్నారు అని కొన్ని క్రియేటివిటీ ఆలోచనలు కూడా ఈ సంవత్సరం మీకు దక్కబోతుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఎలా ఉండబోతుంది ఫైనల్ పాయింట్ ఏంటంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం 72% అనుకూలంగానే ఉంది. కాబట్టి ఎక్కువ దిగులు పడే అవసరం లేదు. కానీ ఎక్కువ దిగులు పడే అవసరం లేదని మీరు దులిపించుకోకండి. అవసరం ఉన్నా లేకపోయినా మన బాధ్యత ఏదైతే ఉందో, మన బాధ్యత చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఆ బాధ్యతని మనం తప్పకుండా పూర్తి చేయడానికి మీరు సంకల్పం తీసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే చాలా బాగుందని తెలిసిన తర్వాత ఇంకా అంతా మొత్తం మర్చిపోతారు. ఇంకా వాళ్ళ మాటలు చాలా గాలిలో ఉంటుంటాయి ఆ టైం లోపల. అంటే తర్వాత ఇంక మళ్ళీ మనమే చెప్పాలి, అరే నువ్వు చాలా ఎక్కువ ఇదవుతున్నావని చెప్పాల్సొస్తది. అలా కాకుండా బాధ్యతలు మన బాధ్యత ఏదుందో అది తప్పకుండా నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. అన్ని చక్కగానే జరుగుతాయి. పరిహారాలు మీకు చాలా అవసరము. ఆస్ట్రో వశిష్ట ఛానల్ వేరేది మనదుంది. ఆ ఛానల్ లోపల పరిహారాలు చెప్పడం జరగబోతుంది. కుదిరినట్లయితే అక్కడ చూడడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.